కొబ్బరికాయను పగలగొట్టగానే అందులోని నీళ్లు చూసి ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? ఇందులోకి నీళ్ళు ఎలా వచ్చాయనే ప్రశ్న మీకు తట్టిందా? చెట్టుపై ఎక్కడో ఎత్తులే కాసే కొబ్బరి బండంలోకి తియ్యగా చల్లగా ఉండే నీళ్లు ఎలా వస్తాయి? వేసవిలోని మన దాహార్తిని తీర్చి వెంటనే శక్తిని అందించే పోషకాలు కొబ్బరి బండంలో ఉంటాయి. ఆకుపచ్చని రంగులో లేతగా ఉండే కొబ్బరికాయలో ఎక్కువ నీరు ఉంటుంది. ముదిరిన తర్వాత గోధుమ రంగులోకి మారిన కొబ్బరి బొండంలోని తక్కువ నీళ్లు ఎక్కువ గుజ్జు ఉంటాయి. మరి కొబ్బరికాయలో నీళ్లు ఎలా నిల్వ ఉంటాయి? ఏ ఏ అంశాలు దీన్ని ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. కొబ్బరి చెట్టును ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం మనకు ఏదో విధంగా పనికొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలు దేశాల్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొబ్బరి బొండంలోని నీళ్లు ఎలా తయారవుతాయో అర్థం చేసుకోవటానికి ముందు దాని నిర్మాణం గురించి తెలుసుకోవాలి. సైన్స్ డైరెక్ట్ జర్నల్లో పేర్కొన్న వివరాల ప్రకారం కొబ్బరికాయలోని ఎక్సోకార్ప్, మీసోకార్ప్, ఎండోకార్ప్ అని పిలిచే 3 పొరలు ఉంటాయి. ఎక్సోకార్ప్ అంటే కొబ్బరికాయ పై పొర. ఇది ఆకుపచ్చని రంగులో మెత్తగా ఉంటుంది. ఆకుపచ్చని పొర కింద పీచులా ఉండే పొట్టును మీసోకార్ప్ అంటారు. ఎండోకార్ప్ అంటే కొబ్బరి టెంక. లోపలి తెల్లని గుజ్జును ఎండోకార్ప్ రక్షిస్తుంది. ఎండోకార్ప్లోని 2 భాగాలు ఉంటాయి. ఒకటి గుజ్జు, దీన్ని ఎండోస్పెర్మ్ అని పిలుస్తారు. లేత కొబ్బరికాయలో మృదువుగా జెల్లీలో ఉండే ఈ గుజ్జు కాయ ముదిరిన కొద్దీ గట్టిపడుతుంది. రెండోది టెంకలో ఉండే నీరు. కొబ్బరికాయ ఎదిగే క్రమంలో టెంకలో సహజంగానే నీరు ఏర్పడుతుంది. మరి టెంకలోకి నీరు ఎలా వస్తుంది? కొబ్బరి నీరు ఒక వడకట్టిన ద్రవం అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్లోని ఒక అధ్యయనం చెబుతుంది. చెట్టులోని వాస్క్యులర్ వ్యవస్థ అంటే నీరు పోషకాలను రవాణా చేసే వ్యవస్థ ద్వారా వేళ్ల నుంచి కాయలోకి నీరు వెళ్తుందని ఆ అధ్యయనం పేర్కొంది. నీటి రవాణాలో ముఖ్యంగా చెట్టులోని జైలం నాళాలు కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి బొండంలోకి నీరు తయారయ్యే విధానాన్ని ఈ విధంగా అధ్యయనం వివరించింది. కొబ్బరి చెట్టు వేళ్ళు దాదాపు 1 నుంచి 5 మీటర్ల లోతు వరకు భూమిలోకి వ్యాపించి ఉంటాయి. ఈ వేళ్ళు చుట్టుపక్కల నేల నుంచి పోషకాలతో కూడిన భూగర్భ జలాలను గ్రహిస్తాయి. తర్వాత ఈ నీరు కాండం ద్వారా పైకి రవాణా అవుతుంది. చివరకు కొబ్బరికాయలోకి చేరుతుంది. కొబ్బరికాయలోని టెంక భాగం అంటే ఎండోకార్ప్ నిర్మాణం ఈ నీటిని నిల్వ చేస్తుంది. పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ నీరు కాయ ముదిరి కొద్దీ తెల్లటి గుజ్జును తయారు చేస్తుంది. ఇలా కొబ్బరి నీళ్లు చెట్టులోని సహజంగా తయారవుతాయి. కొబ్బరి నీళ్ళల్లో ఏం ఉంటాయి? కొబ్బరి నీళ్ళల్లో దాదాపు 95% మామూలు నీళ్ళే ఉంటాయని ఇంటర్నేషనల్ ఫుడ్ రీసెర్చ్ జర్నల్ పేర్కొంది. అందుకే శరీరాన్ని హైడ్రేట్ చేసే అద్భుత ద్రవంగా కొబ్బరి నీళ్లను పరిగణిస్తారు. ఈ జర్నల్లో పేర్కొన్న వివరాల ప్రకారం మిగతా 5% కొబ్బరి నీళ్ళల్లో మనకు ఎంతో పనికొచ్చే పోషకాలు ఉంటాయి. కొబ్బరి నీటిలో ఉండే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు నరాలు, కండరాలకు పుష్టినిస్తాయి. అమైనో ఆమ్లాలు, ఎంజైమ్లు వంటి ప్రోటీన్లు జీవక్రియకు సహాయపడతాయి. ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి చక్కెర పదార్థాలు నీటికి తియ్యని రుచిని అందిస్తాయి. అంతేకాకుండా విటమిన్ సి, విటమిన్ బి కూడా ఉంటాయి. కొబ్బరి బొండంలోని ఎన్ని నీళ్లు ఉంటాయి? కొబ్బరికాయలోని నీటి పరిమాణాన్ని, నాణ్యతను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిలో కొబ్బరికాయ వయసు ఒకటి. లేతగా ఆకుపచ్చ రంగులో ఉండే కొబ్బరికాయలో నిండుగా నీళ్లు ఉంటాయి. 6 నుంచి 8 నెలల వయసున్న కొబ్బరికాయలను లేత కొబ్బరిగా పరిగణిస్తారు. వీటిలో 300 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ వరకు నీళ్లు ఉంటాయి. ముదిరిన కొబ్బరి అంటే 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న కొబ్బరిలో తక్కువ నీరు ఉంటుంది. ఎందుకంటే తెల్లటి గుజ్జు ఈ నీటిని పీల్చుకుంటుంది. వర్షపాతం కూడా ఇందులో పాత్ర పోషిస్తుంది. ఎక్కువ వానలు పడితే కొబ్బరిలోని నీరు ఎక్కువగా చేరుతుంది. కరువు పరిస్థితుల్లో పెరిగే కొబ్బరి చెట్లల్లో కాయ వరకు చేరే నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల అందులో నీళ్లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఖనిజాలతో నిండిన నేలల్లో పెరిగిన చెట్లల్లో అత్యధిక నాణ్యత, పోషకాలు సమృద్ధిగా ఉండే నీళ్లు చేరుతాయి. సారం లేని నేలలు చెట్టు మొదల నుంచి కాయ వరకు ప్రయాణించగల ఖనిజ లవణాలు లేకపోతే ఆ నీటి నాణ్యత తక్కువగా ఉంటుంది. అనారోగ్యకరంగా జబ్బుపడిన చెట్లకు చిన్న కాయలు కాస్తాయి. వాటిలో చాలా తక్కువ నీరు ఉంటుంది.
నేలను పరీక్షించడం, సేంద్రియ ఎరువులు వాడటం వంటి సుస్థిర వ్యవసాయ విధానాలను పాటించడం ద్వారా కొబ్బరి చెట్లలో పోషకాలను కాపాడవచ్చు. తద్వారా నాణ్యమైన కొబ్బరి నీళ్ళను పొందవచ్చు. ఇదేనండి కొబ్బరి చరిత్ర. మీకు కూడా కొబ్బరి గురించి తెలిసిన విషయాలను కామెంట్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్ యూ.